ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు నన్ను ఎంపీగా గెలిపించి పంపిస్తే ఢిల్లీకి 2009లో ఢిల్లీలో పార్లమెంట్ లో గొంతు వినిపించి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మనిషిని. అవునా కదా? ఆనాడు ఉద్యమం నడుస్తుంటే, ఇక్కడ పిల్లలు చచ్చిపోతుంటే మీ బిడ్డగా, మీ పార్లమెంట్ సభ్యునిగా నేను పార్లమెంట్ లో ఉట్టిగా చేతులు ముడుకొని కూర్చోలే. సోనియా గాంధీ గారితో కొట్లాడినా, పార్లమెంట్ లో గొంతు వినిపించినా, పార్లమెంటు తలుపులు మూసేసి బిల్లు పాస్ చేయించుకుని వచ్చిన మనిషిని నేను. మరి తెచ్చిన తెలంగాణ, పేదలకు వచ్చిన తెలంగాణ, బడుగు బలహీన వర్గాలకు వచ్చిన తెలంగాణ ఎవరి పాలైందంటే కేసీఆర్ కుటుంబం పాలైంది. అవునా కాదా? మరి 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ చేస్తా, ఇండ్లు కట్టిస్తా, ఉద్యోగాలు ఇస్తా, భూములు ఇస్తా, మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఎన్నో ఆశలు పెట్టి నీకేమైనా చేసిండా? ఇల్లు కట్టించిండా? భూములు ఇచ్చిండా? మా తమ్ములకు ఉద్యోగాలు ఇచ్చిండా? మరి అప్పెట్లయింది? ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు తీసుకొని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఊరికి బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి తాగుబోతుల తెలంగాణ, అప్పుల తెలంగాణ చేసిండు. అవునా కాదా? అవునా కాదా? నేను అందుకనే అప్పుడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి కొట్లాడినా లేదా? మునుగోడులో రాజీనామా చేసి కొట్లాడితే కేసీఆర్ నిద్రపోయిందా? 100 మంది ఎమ్మెల్యేలు పంపించి, పోలీసు జీపులలో పైసలు పెట్టి పంపించి మనల్ని ప్రచారం చేసుకోనియకుండా ఆనాడు నేను తిరుగుబాటు చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సోదరులారా, నా ఆశయం, లక్ష్యం ఒకటే. మీరు గెలిపించిన బిడ్డగా ఆ రోజైనా ఈ రోజైనా శాలిగౌరవ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా. నాకు ఓటేసి గెలిపించారు. ఆ తర్వాత మా అన్నని గెలిపించారా? మా అన్నని గెలిపించారు, నన్ను గెలిపించారు, ఇప్పుడు మా తమ్ముని గెలిపారు. నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నా. బూర నర్సయ్య బీజేపీ పార్టీ అంటున్నారు. ఎక్కడుందా శాలిగౌరవం? వాళ్ళ బూర ఉందా? బీజేపీ ఉందా? కులం పేరు చెప్పుకోవాలి, మతం పేరు చెప్పుకున్నట్టు చెప్పిన వాళ్ళకి ఓటేస్తారా? మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన పార్టీకి మనమే వేసుకుంటాం. కులం కోసం, మతం కోసం పాకులాడం, ప్రజల కోసం, పేదల కోసం శాలిగౌరవం బిడ్డ వచ్చి మీకోసం కష్టపడి పార్లమెంట్ లో కొట్లాడతా అంటున్నావు. మరి ఎవరికి వేస్తారు ఓటు? ఎవరిని గెలిపిస్తారు? పేదల కోసం పాటుపడే వ్యక్తులు గెలిపించాలి. కానీ మా కులమోడు, మా మతం అని చెప్పుకోవద్దు. మంచోళ్ళు, మానవత్వంతో పనిచేసే వాళ్ళకి ఓటేయాలి తప్పితే కులం కోసం పాకులాడొద్దు. మనం పేదోళ్ళ కోసం పనిచేయాలి, పేదోళ్ళ కోసం పాటుపడాలి. రాత్రి మగలు కష్టపడి పేదరికంలో కష్టాల్లో ఉన్న మహిళలకు అండగా ఉండాలని చెప్తే వేస్తూ ఈ తమ్ముడిని గెలిపించాలి. నేను మీ అందరూ కూడా చెప్తున్నా, శాలిగౌరవం మండలం ఇప్పుడు నేను మునుగోడు ఎమ్మెల్యేని. అవునా?